ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో జనసేన పార్టీ నాయకులు శీలంచెట్టి లక్ష్మయ్య, జనసేన వీర మహిళ శీలంచెట్టి విజయలక్ష్మి, నగరి రమణయ్య, రామాయణపు రామ్మోహన్, తుమ్మిశెట్టి రమణయ్య, ఎక్కలూరి సిద్ధు, పాత కడప సిద్ధయ్య, బైరిశెట్టి అశోక్, గాలి రామకృష్ణ, గండికోట శ్రీనివాసులు ఆధ్వర్యంలో పట్టణంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ దీక్షకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతో పవిత్రంగా భావించే తిరుమల స్వామి వారి లడ్డు ప్రసాదం కల్తీపై మండిపడ్డారు. కోట్లాది మంది భారతీయులు మనోభావాలు దెబ్బతీసే విధంగా లడ్డు ప్రసాదం జంతువుల కోవులతో తయారీ దారుణమన్నారు. ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నాయకుడు నాని వ్యాఖ్యలు సరికావని, ఇటువంటి లీడర్లు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనపడినా తరిమి కొడతామని హెచ్చరించారు. తప్పు చేసిన వారు ఎవరికైనా సరే తక్షణమే విచారణ చేపట్టి వారికి కఠినంగా శిక్ష పడాలని కోరారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బరాయుడు. వెంటనే చర్యలు తీసుకొని కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము అందరూ కోరుకుంటున్నాం. అంటే కొడాలి నాని తెలివి వీళ్ళందరూ చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా హిందూ మతాలకే కాదు అన్ని మతాలు సమానం అనుకునే వ్యక్తి, అన్ని సమానం అనుకునే వ్యక్తి కాబట్టి ఏపీలో ఇప్పుడు వృద్ధబాధితులకు 6 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినాడంటే సొంత సభ్యుల నుంచి డబ్బులు ఇచ్చే మొగాడు ఇంతవరకు చరిత్రలో ఎవరు లేరు. కానీ 6 కోట్ల డబ్బులు అని ఒక కులానికి పోదు కదా, ఒక మతానికి పోదు కదా, అన్ని మతాలకు సమానంగా 7 కోట్ల రూపాయలు. అంటే ఏపీకి 7 కోట్ల నుంచి 6 కోట్లు ఇచ్చాడు. అట్లే తెలంగాణకు కూడా 1 కోటి రూపాయలు ఇచ్చిన కర్తవ్యం పవన్ కళ్యాణ్ గారిది, డిప్యూటీ సీఎం గారిది. కానీ అంత భవనమైన వ్యక్తిని పిచ్చపరిచే విధంగా మాట్లాడడం అనేది వైఎస్ఆర్సీపీలో చాలా దుష్టమైనది. దానికి మూల్యం చెల్లించుకోవడంతో తక్షణమే వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా ఇల్లు వ్యక్తి. కానీ వెంకటేశ్వర స్వామి 11 సీట్లకి ఇచ్చిండు, ఈసారి 0కు పడిపోతా. అసలు మీ కుటుంబాలే ఉండవు, మీ కుటుంబాలే ఉండకపోతాయని ఆ దేవుడు చూస్తూనే ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కానీ ఒక మతానంగా కులానికి కాదు అందరినీ సమానం చూసే వ్యక్తి కాబట్టి ఈరోజు ఆయన ఆరోగ్యాలతో సుఖసంతలతో ఆ కుటుంబము ఏపీ మొత్తం అందరూ కూడా వారు సుఖసంతలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ జై జనసేన, జై హింద్. ప్రారంభించిన దీక్షకు మద్దతుగా పూర్వామిల జనసేన కార్యకర్తల మనము పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా వెంకటస్వామి గుడి దగ్గర పూజలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి దీక్ష విజయవంతం కావాలని కోరుకుంటూ పేర్ని నానికి చెప్తున్నాము. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీకు ఆంధ్రలో ఎక్కడ వచ్చినా మేము అడ్డుకుంటాం. పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసి తెలియక ఏం మాట్లాడినా మర్యాదగా ఉండదని తెలియజేస్తూ జై జనసేన కార్యకర్తలను మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం. పూర్వామిళ్ల జనసేన పార్టీ నుంచి గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలను అప్రతిష్ట పాలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు, అలాగే అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డును అపవిత్రం చేసినందుకు ఈ నెలలో మా డిప్యూటీ సీఎం మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాచిత్య దీక్ష చేపట్టారు. దానికి సంఘీభాగంగా ఈరోజు పూర్వామిలలో అందరం జనసైనికులు పూర్వామిల మండల జనసైనికులు నుంచి ప్రాచిత్య దీక్ష చేస్తున్నాము. అలాగే చాలామంది చాలా రకాలుగా పవన్ కళ్యాణ్ గురించి విమర్శిస్తున్నారు. అంతా సనాతన ధర్మం అనే ఒక ముసుగులో ఉండి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఇది చేస్తున్నారు. ఇది చాలా వరకు తప్పు. ఇప్పటికైనా ప్రాచిత్యం తెచ్చుకొని ఆయనకు సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నాను.